అంతా అయిపోయింది, ఇక ఆశ లేదు అనుకుంటున్న టైంలో విధి ఒక అద్భుతమైన స్నేహాన్ని పరిచయం చేస్తుంది. ఆ స్నేహం, ఆ పొత్తు ఓ గొప్ప అన్వేషణకు ఎలా నాంది పలికిందో చెప్పే కథే ఇది. సీతను రావణుడు అపహరించుకుపోయిన తర్వాత రాముడు, లక్ష్మణుడు పంపా సరోవరం దగ్గర ఉన్నారు. చుట్టూ ప్రకృతి అంతా కళకళలాడుతున్నా రాముడి గుండె మాత్రం తీరని శోకంతో నిండిపోయింది. ఆ దృశ్యమే ఇది. సరే, ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. వాళ్ల ప్రయాణ గమనాన్నే మార్చేసే ఒక కీలకమైన వ్యక్తి ఇప్పుడు వాళ్ల జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వానరరాజు సుగ్రీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్కడ పరిస్థితి చాలా టెన్షన్గా ఉంది. ధనుర్బాణాలతో ఉన్న ఆ ఇద్దరు వీరుల్ని చూసి తన అన్న వాలి పంపిన హంతకులేమో అని భయపడ్డాడు. అందుకే అసలు విషయం కనుక్కోమని తన అత్యంత నమ్మకమైన మంత్రిని పంపాడు. ఇక రంగప్రవేశం చేసిన ఆ మంత్రి మరెవరో కాదు, మనందరికీ తెలిసిన ఆంజనేయుడు. సుగ్రీవుని మంత్రి, సాక్షాత్తు వాయుదేవుని కుమారుడు, ఇంకా మాటల్లోనూ వ్యాకరణంలోనూ ఆయనకు ఆయనే సాటి. హనుమంతుడి మాటలు వినగానే రాముడు ఎంతలా ఇంప్రెస్ అయ్యాడంటే వెంటనే లక్ష్మణుడి వైపు తిరిగి, లక్ష్మణ, ఈయన మాటలు చూడు, కత్తిదూసి మీదకొస్తున్న శత్రువునైనా శాంతపరిచేలా ఉన్నాయన్నారు. ఆయన సంభాషణలో ఒక్క దోషం కూడా లేదని రాముడు వెంటనే గుర్తుపట్టాడు. రాముడు, సుగ్రీవుడు ఇద్దరూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే కథ, ఒకటే బాధ. ఇద్దరూ తమ భార్యలను కోల్పోయారు. ఇద్దరూ తమ రాజ్యాల నుండి వెలివేయబడ్డారు. సరే, ఈ అగ్నిసాక్షిగా జరిగిన ఒప్పందంలో ఎవరి బాధ్యతలేంటి? రాముడు సుగ్రీవుడి భార్య రుమను అపహరించిన వాలీని సంహరించి కిష్కింధ రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. దానికి బదులుగా సుగ్రీవుడు తన వానర సైన్యానంతా కూడగట్టి సీతను వెతకడానికి సాయం చేస్తానని ప్రమాణం చేశాడు. అప్పుడే సుగ్రీవులు ఒక మాట అన్నాడు, నా దగ్గర సీతాదేవికి సంబంధించినవి కొన్ని ఉన్నాయని. ఆ ఒక్క మాటతో అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సుగ్రీవుడు చూపిన ఆ నగలను చూసి రాముడు దుఃఖంలో మునిగిపోయాడు. కాని లక్ష్మణుడు మాత్రం, అన్నా, ఈ భుజకీర్తులు, చెవిపోగులు నాకు తెలీదు కాని ఈ కాలిపట్టీలు మాత్రం ఖచ్చితంగా వదినవే. నేను రోజూ ఆమె పాదాలకు నమస్కరిస్తాను కాబట్టి వీటిని గుర్తుపట్టగలను అన్నాడు. ఆ మాటలతో ఆ దృశ్యం మరింత హృదయవిదారకంగా మారింది. అయితే సీత అన్వేషణ మొదలుపెట్టే ముందు ఇంకో ముఖ్యమైన పని పూర్తి చెయ్యాలి. ఒక పెద్ద సంఘర్షణకు తెరదించాలి. అప్పుడే అసలు కథ ముందుకు సాగుతుంది. అసలు ఈ అన్నదమ్ముల మధ్య గొడవ ఎందుకొచ్చిందంటే దాని వెనక ఒక పెద్ద అపర్థం ఉంది. కదేంటంటే వాలి మయావి అనే రాక్షసుడిని తరుముతూ ఓ గుహలోకి వెళ్ళాడు. సుగ్రీవుణ్ణి బయటే కాపలా ఉండమన్నాడు. సంవత్సరం గడిచినా వాలి రాలేదు. పైగా గుహలోంచి రక్తం బయటికి రావడం చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. అన్నయ్య చనిపోయాడని, ఆ రాక్షసుడు బయటికి రాకూడదని ఒక పెద్ద బండరాయితో ఆ గుహను మూసేశాడు. కాని వాలి బ్రతికే ఉన్నాడు. వాడు రాక్షసుని చంపి తిరిగొచ్చేసరికి దారి మూసి ఉంది. దాంతో సుగ్రీవుడు రాజ్యం కోసం ద్రోహం చేశాడని అపార్థం చేసుకుని అతన్ని దేశం నుంచే తరిమేసి భార్య రుమన్ కూడా లాక్కున్నాడు. సుగ్రీవుడికి రాముడి బలం మీద ఇంకా అనుమానంగానే ఉంది. అప్పుడు రాముడు దుందుబి అనే రాక్షసుడి భారీ అస్థిపంజరాన్ని తన కాలి బొటనవేలితో అలా ఈజీగా 10 యోజనాల దూరంలో పడేలా తన్నాడు. అది చూశాక కూడా సుగ్రీవుడికి ఇంకా ఏదో అనుమానం. ఇంక రాముడు తన ఫైనల్ ప్రూఫ్ ఇచ్చాడు. ఒకే బాణంతో ఒకే దెబ్బకు వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను చీల్చేశాడు. అది చూసిన తర్వాత వాలిని ఓడించటం రాముడికి పెద్ద కష్టమేమి కాదని సుగ్రీవుడు పూర్తిగా నమ్మాడు. సరే, యుద్ధం మొదలైంది. కాని ఒక సమస్య వచ్చింది. వాలి, సుగ్రీవుడు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. దాంతో రాముడు బాణం వేయలేకపోయాడు. ఆ ఫస్ట్ అటెంప్టులో సుగ్రీవుడు ఓడిపోయాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక ఐడియా ఇచ్చాడు. సుగ్రీవుడి మెడలో ఒక గజపుష్పి అనే తీగదండను వేశాడు, అతడిని గుర్తుపట్టడానికి. రెండవసారి యుద్ధం జరుగుతున్నప్పుడు గుర్తుగా ఉన్న దండను చూసి రాముడు చెట్టుచాటునుంచి బాణం వేశాడు. ఆ బాణం నేరుగా వెళ్లి వాలి గుండెల్లో గుచ్చుకుంది. ప్రాణాలు వదులుతూ వాలి రాముడిని ఒక ప్రశ్న అడిగాడు. ధర్మం తెలిసిన నువ్వు ఇలా చాటునుంచి కొట్టడం న్యాయమా అని. దానికి రాముడు, తమ్ముడి భార్య కూతురితో సమానం. అలాంటిది తమ్ముడి భార్యను చెరబట్టడం మహాపాపం. ఆ పాపానికి శిక్ష విధించడానికే నేను ఇలా చేశాను అని బదులిచ్చాడు. వాలి కథ ముగిసింది.
సుగ్రీవుడు కిష్కింధకు రాజు అయ్యాడు. ఇక ఇప్పుడు రాముడికిచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. లక్షలాది వానర సైన్యాన్ని సీతను వెతకడానికి పిలిపించాడు. రాముడు తన నమ్మకాన్నంతా హనుమంతుడి మీద పెట్టి తన చేతి ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. ఇది కేవలం ఒక ఉంగరం కాదు, అది రాముడి నమ్మకానికి గుర్తు. సీతను కలిశాక తాను రాముడి దూతనే అని చెప్పడానికి ఇదే నిదర్శనం. వాళ్ల అన్వేషణ వాళ్లని ప్రపంచం అంచుకు తీసుకువచ్చింది. ఇక మా వల్ల కాదు, ఆశ లేదు అనుకుంటున్న సమయంలో కథలో అస్సలైన హీరో నిద్రలేచాడు. కథ ఇక్కడ్నుంచి పూర్తిగా మారిపోతుంది. సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దక్షిణ దిక్కుకి వెళ్లిన వానర బృందం ముందు దాటడానికి వీల్లేని ఒక మహాసముద్రం. ఇంకేం చెయ్యాలో తెలియక అంతా నిరాశలో మునిగిపోయారు. ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడ్డారు. అందరూ నిరాశలో ఉంటే ఆ గుంపులో ఉన్న ఒక పెద్దాయన జాంబవంతుడు నిశ్శబ్దంగా ఒక మూల కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్లాడు. ఆయనకు మాత్రమే తెలిసిన ఒక రహస్యాన్ని చెప్పడానికి, హనుమంతుడికే తెలియని తన శక్తిని గుర్తుచేయడానికి. జాంబవంతుడు చెప్పడం మొదలుపెట్టాడు. హనుమా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వెవరో నీకు గుర్తులేదా? నువ్వు సాదాసీదా వానరుడివి కాదు. నువ్వు వాయుపుత్రుడివి. నువ్వు కోరుకుంటే పర్వతమంత పెరగగలవు, ఆలోచన కన్నా వేగంగా వెళ్లగలవు, సముద్రాలను కూడా కదిలించగల శక్తి నీది. ఆ మాటలు వినగానే హనుమంతుడిలో నిద్రపోతున్న శక్తి ఒక్కసారిగా మేల్కొంది. ఆయన శరీరం బంగారు కాంతితో మెరిసిపోవడం మొదలైంది. అప్పుడు ఆయనొక్కసారిగా లేచి నిలబడి గంభీరంగా ప్రకటించాడు, ఈ సముద్రాన్ని నేను దాటగలను అని. అలా ఆ మహేంద్ర పర్వతం మీదికి ఎక్కి తన చారిత్రాత్మక ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కొన్నిసార్లు సరైన ప్రోత్సాహం, సరైన మాటలు మనలో దాగియున్న అద్భుతమైన శక్తిని బయటకు తీసుకువస్తాయి. మరి మనలో ప్రతి ఒక్కరిలోనూ మేల్కొలుపబడటానికి ఏ శక్తి వేచియుందో